పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం తహసీల్దార్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై విమర్శలు గుప్పించారు. పార్టీ తనను సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పలేదని అన్నారు. ఒక రకంగా ప్రతిపక్షం అనేది అనుకోవాలి. ఈరోజు మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చాలా విషయాల్లో తెలుగుదేశం పార్టీ నిర్ణయాల ప్రకారంగానే భారతీయ జనతా పార్టీ అడుగులు వేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టి కొన్ని సమస్యలు కూడా అంతర్గతంగా పార్టీలో వచ్చాయి. దానికి ప్రధానమైనది ఏంటంటే కొత్తపల్లి గీత గారు, ఆమెకు వద్దని యావత్తు పార్టీ అంటే గిరిజన విభాగం మొత్తం మీద ఆమెను మార్చమని, ఆమె ఆ పదవికి అనర్హురాలని చెప్పిన దాన్ని తోసిరాజని చెప్పేసి మా అధ్యక్షుల వారు కేంద్రం రికమెండ్ చేయడం, ఆమెకు సీట్ ఇవ్వడం మీకు తెలిసిన విషయమే. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి పార్టీని అయితే మేము ఎక్కడ చూడని మేము అనడానికి లేదు. ఈరోజు భారతదేశానికి ఖచ్చితంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో మళ్ళీ గవర్నమెంట్ రావాలి, వస్తుందని ఆశాభావం నాకు కూడా ఉంది. అయినా మా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే రాజకీయంగా ఎదుర్కోక తప్పదు. అందువల్లే నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. టీడీపీ నిర్ణయాలంటే ఈ మన సీట్ల పంపకం విషయాలకు అనుకోండి. ఉదాహరణకి కురుపాం నియోజకవర్గం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేటాయిస్తారని ఆ కార్యకర్తలు ఎప్పటి నుంచో అనుకోవడం జరిగింది. ఇక్కడ ఏమైతే నేను పోటీ చేస్తే ఖచ్చితంగా మరి వైసీపీ పోతుందనే ఒక ఆలోచన ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2 సీట్లు కూడా మన్యం జిల్లాలో 4 అసెంబ్లీలు ఉన్నాయి. 4 అసెంబ్లీల్లో కూడా బీజేపీ టికెట్ ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. ఎంపీ టికెట్ ఆ చివరికి ఇచ్చారనుకుంటే ఇటు సైడు అసెంబ్లీ రావాలి. అసెంబ్లీ ఇవ్వాలి అంటే నిమ్మక జయరాజుకే సీనియర్ కాబట్టి ఇవ్వాలి. ఆయనకి ఇస్తే పుష్పశ్రీవాణి గెలవడం కొంత ఇబ్బంది వస్తుంది. ఇందులో రాజకీయంగా ఈరోజు చతుర్చల్ల విజయరామరాజు గారు ఉన్నారు, ఆయన తెలుగుదేశంలో ఉన్నారు, వారి కోడలే వైసీపీలో ఉంది. ఇప్పటికీ ఆవిడ 2 సార్లు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసి ఉన్నారు. ఆయన ఆలోచన ఏంటంటే తన కోడలు గెలిపించుకోవాలనే ఆలోచన స్పష్టంగా ఉంది. ప్రజలందరూ కూడా అది అనుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక దశలో ప్రెస్ అయినా మీరు కూడా మీ మనసులో అదే ఉందని నేను భావిస్తున్నాను. అయితే దాన్ని ఎలా బయటకు పెట్టాలి అన్న ఒక ఆలోచనతో ఈ సీట్ని ఏమొచ్చి టీడీపీకి ఇచ్చారు. ఆ టీడీపీలో కూడా ఎవరు ప్రపోజ్ చేసిన క్యాండిడేటు మన జగదీశ్వర్ గారు, విజయరామరాజు గారు ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ అయినా మిత్రపక్షంగా నేను ఇంతవరకు ఉన్నారు. నా దగ్గర కూడా ఆమె వచ్చారు. ఖచ్చితంగా నాకు అన్నయ్య అని పిలుస్తుంది చెల్లిగా. దాని మీద మీ సహకారం కావాలని తప్పకుండా నేను సహకరిస్తానమ్మని నేను చెప్పాను. అయితే కొన్ని అంశాలు పార్టీకి సంబంధించి అంతర్గత విషయాలు ఆమెకు చెప్పాం. ఆ విషయం అక్కడి నుంచి ఆవిడ తెరమరుగు అయిపోయి మరి నా దగ్గరికి పంపించడం అంటే విజయరామరాజు సుతారం ఇష్టం ఉండదు, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పటికి కూడా ఆమె ఈరోజు మార్నింగ్ కూడా వాళ్ళు మరిది నరేష్ కూడా ఫోన్ చేశాను, ఇలా నేను వేస్తున్నాను. ఎందుకంటే మేము ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళం, ఇక రాజకీయ విభేదాలేం కాదు. అయినప్పటికీ అటువంటి నాకు తగిన సమాధానం ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారంటే ఆవిడ్ని కేవలం ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారని మాకు అర్థమైపోతుంది. అయితే ప్రజలు అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి ఒక మంచి చేస్తారు. ఖచ్చితంగా ఎవరి వల్ల ఈ నియోజకవర్గం వెనకబడిపోతుందని ప్రజలందరికీ తెలుసు. మరి సందర్భాన్ని బట్టి ఎవరికి ఎన్నుకోవాలనేది ప్రజలు నిర్ణయం చేయాలి. ఏది ఏమైనా అందుకు సిద్ధంగా ఉండాలంటే క్యాండిడేట్గా ఉండాలి. కాబట్టి నేను క్యాండిడేట్గా ఉన్నాను.